హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కిచెన్ టిప్స్. ఈరోజు మన టిప్స్ అయితే మనకి బాగా జలుబు చేసినప్పుడు, థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు, లేదంటే డైజెషన్ సరిగా లేనప్పుడు, ఈ నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చాలా రిలీఫ్గా అనిపించింది. ట్రై చేయండి. ఇక్కడైతే ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి కప్పులోకి వేయండి. తర్వాత 3-4 టమాటాలు తొడిమలు కట్ చేసి ఇలా చీలికలుగా చేసి ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో టమాటాస్లో పురుగులు కనిపిస్తున్నాయి కాబట్టి ఇలా మనం నీట్గా ఒకసారి చెక్ చేసి వేసుకుని 3-4 వెల్లుల్లి రేఖలు కూడా పొట్టు వలిచేసి వేసి 4-5 ఎండుమిర్చి కూడా వేసుకోండి. తర్వాత ఇవి కుక్కర్లోకి వాటర్ తీసుకొని దాంట్లోకి కప్పు పెట్టేసి స్టవ్ పైన పెట్టి ఇది మనం స్టీమ్ చేసుకోవాలి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చాక చల్లారాక ఇవి తీసి ఆ టమాటాల పైన ఉండే ఆ పొట్టు అంతా కూడా తీసేయండి. తొక్కలు వలిచేసి ఇలా మిక్సీ జార్లోకి వేసుకుని ఇంకా ఉల్లిపాయ ఎండుమిర్చి ఉన్నాయి కదా అవి కూడా అన్నీ వేసేయండి. ముందుగానే కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. అది దానికి ఉండే కాడలు లాంటివి ఏమైనా ఉంటే కూడా తీసేసేయండి. తర్వాత 1 టీ స్పూను 1.5 టీ స్పూన్ దాకా మిరియాలు వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూను జీలకర్ర వేసి ఇవన్నీ మెత్తగా పేస్ట్ లాగా పట్టేసేయండి. ఇప్పుడు ఇది డైరెక్ట్గా గిన్నెలోకి వేసేసుకోవడమే. తర్వాత కొన్ని వాటర్ పోసి మిక్సీ జార్ను ఒకసారి ఇలా కలిపేసి వేస్తున్నాను. ఒక 1/2 లీటర్ వరకు మనం వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా ఎక్స్ట్రా ఇలా వేసుకొని తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, కొద్దిగా బెల్లం వేసుకోవాలి. రసంలో ఎప్పుడైనా బెల్లం ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అంటే ఆప్షనల్, అది ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇక్కడ వేస్తేనే బాగుంటుంది అనమాట. అది స్టవ్ పైన పెట్టి మరిగిస్తూ ఉండాలి. అది మరుగుతున్నప్పుడు మనం ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని పొట్టు వలిచేసి కచ్చపచ్చగా దంచాలి. దాంతోపాటు కొద్దిగా కొత్తిమీరని తరిగి వేసేసి దాన్ని కూడా ఇలా దంచేసి వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది. మనం సన్నగా తరిగిన కొత్తిమీర రసంలో డైరెక్ట్గా వేసి మరిగిస్తే ఒక రకం టేస్ట్ ఉంటుంది. ఇలా దంచి వేస్తే ఒక రకం టేస్ట్ ఉంటుంది. ఎలా అయినా బాగుంటుంది. మనకు వీలు ఉన్నట్టు చేయొచ్చు అనమాట. ఇలా దంచిందంతా కూడా దీంట్లోకి రసంలోకి వేసేసి ఇలా 5 మినిట్స్ 6 మినిట్స్ వరకు మరిగించాల్సి ఉంటుంది. చూడండి, కలర్ చేంజ్ అయింది కదా, ఇలా మరిగించాలి. ఇది మరుగుతున్నప్పుడు కూడా మనకి ఇల్లంతా చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. రసం తాగబుద్ధి అవుతూ ఉంటుంది అనమాట, అలా వస్తుంది. ఇంకా ఇప్పుడు బాగా మరిగాక దీనికి తాలింపు వేసుకోవడానికి గిన్నెలోకి నూనె వేడి చేసి 1 టీ స్పూన్ ఆవాలు, మినపప్పు, 1 ఎండుమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసి ఇది కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా ఫ్రై చేసి దీన్ని తాలింపు వేసేసుకోవడమే. రెడీ అయిపోయింది. మనకి స్పైసీగా ఉండే టమాటా రసం రెడీ అయిపోయింది. ఇది సూప్ లాగా కప్లోకి వేసుకుని అలాగా తాగొచ్చు. చాలా రిలీఫ్గా అనిపించింది. లేదా రైస్తో పాటు మనం సెపరేట్గా కర్రీ ఏమీ లేకపోయినా ఇదే వేసుకుంటే కూడా మనకి డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుద్ది. చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. వేసుకుని వడియాలు అడ్డం పెట్టుకుని తినేసేయచ్చు. చూసారు కదా, ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.